హైకోర్టులో తీర్పు వాయిదా పడ్డది కదా, 100% ఇది కుట్ర. మోదీ మరియు రేవంత్ రెడ్డి बड़े भाई छोटे भाई, बड़े भाई ఏమో మోదీ, छोटे भाई ఏమో రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్ నాటకంలో భాగంగానే కవిత అరెస్ట్ అని చెప్పేసి ఎలా భావిస్తా ఉన్నాం. 100% తెలంగాణ సమాజం చెప్తాం మేము సార్. ఇప్పుడు 100% 60 లక్షల మంది భారత రాష్ట్రపతి కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం కోసం జాగృతి కార్యకర్తలు ఉన్నారు. మా తెలంగాణ బతుకమ్మను, మా తెలంగాణ యొక్క పరువును తెలంగాణ పంచాబలు చూస్తే ఖచ్చితంగా బడేబాయ్ మోడీని, చోటాబాయ్ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా క్షేత్రంలో ఎదుర్కొంటాం, అడ్డుకోవడం తెలియజేస్తా ఉన్నాం. చూడండి, పోలీసు దౌర్జన్యం అంటే స్టేట్ పోలీసు సార్, స్టేట్ పోలీసులు సెంట్రల్ పోలీసు సహకరిస్తారు అంటే ఏందన్నట్టు. బడాబాయ్ మోడీ, చోటాబాయ్ రేవంత్ రెడ్డి ఆడి కుట్రభావంగా చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇద్దరు ములాఖత్ ఎవరు, మోదీ రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ములాఖత్ అయి ఈ కుట్ర చేస్తా ఉంది. స్టేట్ పోలీస్ మీరు చూడండి, అంతా స్టేట్ పోలీస్ అంతా నెట్టే వాళ్ళందరూ కూడా. అంటే స్టేట్ పోలీస్కి ఏం సంబంధం, సెంట్రల్ పోలీసు రావాలి, సెంట్రల్ అధికారులు రావాలి. కాబట్టి ఇలా బడేబాయ్ చోటాబాయ్ ములాఖత్ అయిన భారత రాష్ట్రం పైన కుట్ర చేస్తా ఉన్నాం. ఒకసారి మనం చూసుకోవచ్చు, పోలీసుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రొటెక్షన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత స్టేట్ పోలీస్ అంతా కూడా ఇక ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వద్దకు వచ్చి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నాయకుల్ని, అధికారుల్ని, అభిమానుల్ని పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత నివాసం వరకు చేరుతూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక ముందస్తుగానే కొంత పోలీసులు అయితే బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత బార్గెట్లు కావచ్చు, ఇక రూపు ఆ యొక్క తాడు సహాయంతో కూడా అందరినీ ఆ గేట్ వద్ద నుంచి కొంత దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆ లోపలికి వెళ్ళినటువంటి నాయకులు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ఇప్పటికే కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి లోపల